అక్రమం జరగకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక రకాల రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ఈరోజు అద్భుతంగా కోల్ సెక్టారు పనిచేస్తూ ఉందని మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ధైర్యంగా చెప్పొచ్చు, 12 సంవత్సరాలుగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కారణంగా ఈరోజు వరల్డ్లో, ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసర్ ఈరోజు భారతదేశం, ప్రపంచంలోనే. అంతేకాదు సెకండ్ లార్జెస్ట్ కోల్ కన్జ్యూమర్, కోల్ ఉపయోగించడంలో, వినియోగించడంలో కూడా చైనా తర్వాత భారతదేశము కోల్ వినియోగంలో 2వ స్థానంలో ఉన్నది. అదృష్టవశాత్తు మన దగ్గర రిజర్వ్స్ బాగా ఉన్నాయి. వీఆర్ ది 5th లార్జెస్ట్ కోల్ రిజర్వ్స్ ఇన్ ది వరల్డ్. అంతేకాదు ఈరోజు 2 మేజర్ మైన్స్ ఛత్తీస్గఢ్లో, గేవ్రా, కుస్ముందా. గేవ్రా సెకండ్ లార్జెస్ట్ కోల్ మైన్ ఇన్ ది వరల్డ్ ఛత్తీస్గఢ్లో, కుస్ముందా 4th లార్జెస్ట్ కోల్ మైన్ ఇన్ ది వరల్డ్. భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కోల్ ఇండియా బిగ్గెస్ట్ కోల్ ప్రొడ్యూసర్ కంపెనీ ఇన్ ది వరల్డ్. ఈ రకంగా ఏ రకమైనటువంటి సెక్టార్ ఉండింది, ఈరోజు ఏ రకంగా రూపుదిద్దుకుందో వీటిని అర్థం చేసుకోవచ్చు. విద్యుత్ కొరతల నుంచి, బొగ్గు కొరత నుంచి, బొగ్గు వినియోగం నుంచి, బొగ్గు సరఫరా నుంచి వచ్చినటువంటి అనేక మార్పుల నేపథ్యంలో ఈరోజు అద్భుతంగా కోల్ సెక్టార్ పనిచేస్తూ ఉంది. నేను ఇంతకుముందు చెప్పాను, విద్యుత్తు ఉత్పత్తిలో 71, 72, 73% మారుతూ ఉంటుంది. అది 80 ఉండేది. ఇటీవల కొంత సోలార్ జనరేషన్ పెరగడంతో ఈరోజు కోల్ ద్వారా విద్యుత్ ఈరోజు 72, 73% షేరు థర్మల్ పవరు ఈరోజు జనరేట్ చేస్తూ ఉన్నాం. ఆ రకంగా 426 మైన్స్లలో ఈరోజు కోల్ ఉత్పత్తి జరుగుతూ ఉంది. అవి మా పిఎస్యూస్ కావచ్చు, లేకపోతే క్యాప్టివ్ కానీ కమర్షియల్ మైన్స్ కానీ, అవన్నీ కూడా కలిపితే 426 మరి మైన్స్లలో కోల్ ఉత్పత్తి జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత సంవత్సరం, ఈ సంవత్సరం రికార్డ్ ప్రొడక్షన్ 1 బిలియన్ టన్ ప్రొడక్షన్ క్రాస్ అయ్యాము ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీలో. లాస్ట్ ఇయర్ 1 బిలియన్ టన్ అంటే ఆల్మోస్ట్ 1400 మిలియన్ టన్స్, అంటే మోర్ దెన్ 1 బిలియన్. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా గత 2 సంవత్సరాలుగా 1 బిలియన్ టన్ రికార్డు కోల్ ఉత్పత్తి భారతదేశంలో జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈరోజు మోడీ గారు రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తుంటారు. ఎవ్రీ వీక్ కోలు ఎంత ఉత్పత్తి అయింది, ఎంత సరఫరా చేస్తూ ఉన్నాము, సరఫరాలో ట్రాన్సిట్లో ఎంత ఉంది, కోల్ కంపెనీల దగ్గర బొగ్గు ప్రొడక్షన్ చేసి ఎంత స్టాక్స్ ఉన్నాయి, థర్మల్ కంపెనీల దగ్గర ఎంత ఉన్నాయి, అవన్నీ కూడా మానిటరింగ్ చేస్తారు. ఈరోజు గర్వంగా చెప్పొచ్చు, మోడీ గారి నాయకత్వంలో 80 రోజులకు కావాల్సినటువంటి కోల్ స్టాక్స్ మా దగ్గర ఉన్నాయి. 189 మిలియన్ టన్స్. ఈరోజు ఉదయం 8 గంటల రికార్డ్, ఈరోజు మార్నింగ్ 8 o'clock రిపోర్ట్ తీసుకుంటే 189 మిలియన్ టన్నుల కోలు ఈరోజు కోల్ కంపెనీల దగ్గర కానీ, లేక ట్రాన్సిట్లో కానీ ప్రాంతాల్లో ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఎందుకు ఈ స్టాక్స్ ఎప్పుడు మానిటరింగ్ చేస్తామంటే, వర్షాలు వస్తూ ఉంటాయి, తుఫాన్లు వస్తూ ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం కావచ్చు, వర్షాలు వస్తే కోల్ మైన్లలో వాటర్ వచ్చినప్పుడు ప్రొడక్షన్ తగ్గుతుంది. ఏ రకమైనటువంటి సంఘటనలు జరిగినా దేశ ప్రజలకు విద్యుత్ ఇవ్వాలి,
విద్యుత్తులో అంతరాయం జరగకూడదు, అనేక రకాల ఇతర ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటి అంతరాయం జరగకూడదు అనేటువంటి లక్ష్యంతో ఈరోజు కోల్ ప్రొడక్షన్ అండ్ సప్లై ఎవ్రీ డే టు డే మానిటరింగ్ మా యొక్క కోల్ మినిస్ట్రీ చేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఆ రకంగా ఈరోజు మరి అనేక రకాలుగా నేను ఇంతకుముందు చెప్పినట్టు కోలు ఒక విద్యుత్కే కాదు, కోలు అనేక రకాల కీలక రంగాలకు కూడా కోలు కీలక పాత్ర పోషిస్తుంది. స్టీల్, కోలు లేకుండా స్టీల్ ఉత్పత్తి కాదు, కోలు లేకుండా సిమెంట్ ఉత్పత్తి కాదు, కోలు లేకుండా ఫెర్టిలైజర్ ఉత్పత్తి కాదు, స్పాంజ్ ఐరన్, కెమికల్స్, ఇలాంటి ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్కు కోలు ప్రధానమైనటువంటి రా మెటీరియల్ అని సందర్భంగా మనం వస్తున్నాం. ఈరోజు కోలు బాగా ఉత్పత్తి జరిగితే మేము ఇచ్చేటువంటి 30 లక్షల ఉద్యోగాలే కాకుండా కోల్ ద్వారా అనేక రకాల చైన్ సిస్టంలో ఏదైతే రా మెటీరియల్ ద్వారా మేము ఇతర రంగాలకు ఉత్పత్తి చేస్తామో అది దేశ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తుంది. కొన్ని కోట్ల ఉద్యోగాలు కల్పించడంలో రా మెటీరియల్గా ఈరోజు కోలు కూడా భాగస్వామ్యం అవుతుందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు మరి కోల్ ఇంపోర్టు గతంలో అన్ని పవర్ జనరేషన్ కంపెనీలు, అన్ని స్టీల్ కంపెనీలు ఇతర దేశాల నుంచి కోల్ ఇంపోర్ట్ మీద ఆధారపడి ఉండేటువంటి వాళ్ళు. నరేంద్ర మోడీ గారు స్వయంగా నిర్ణయం తీసుకున్నారు. మన దగ్గర 5th లార్జెస్ట్ రిజర్వ్స్ ఉన్నప్పుడు మనం ఇండోనేషియా నుంచి, చైనా నుంచి, ఆస్ట్రేలియా నుంచి కోల్ ఎందుకు దిగుమతి చేసుకోవాలా? కాబట్టి దానిపైన కూడా మా మినిస్ట్రీ రెగ్యులర్గా మేము ప్రయత్నం చేసి కోల్ ఇంపోర్ట్ తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ దిశలో ఈరోజు ఈ సంవత్సరం తీసుకుంటే ఆల్మోస్ట్ 4% తగ్గింది. లాస్ట్ ఇయర్ 8% తగ్గింది. లాస్ట్ ఇయర్ 60,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యము కోలు ఇంపోర్ట్ తగ్గించడం ద్వారా భారతదేశానికి కోల్ మినిస్ట్రీ, కోల్ సెక్టారు లాభం చేకూర్చిందని మనం చేస్తా ఉన్నాం. ఇంకా చేయాల్సింది ఉంది. కొన్ని పవర్ జనరేషన్ కంపెనీస్ వాళ్ళ బాయిలర్స్ ఏవైతే ఉంటాయో ఇంపోర్టెడ్ కోల్ ఆధారితంగా బాయిలర్స్ ఉన్నాయి. మన దేశంలో కొంత మరి ఎక్కువగా డస్ట్ ఉండేటువంటి కోల్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. మనకు ఆ రకమైనటువంటి రిజర్వ్స్ ఉన్నాయి. దాన్ని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళి మెరుగైనటువంటి కోలు ఉత్పత్తి చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి స్లోగా ఇంపోర్ట్ తగ్గించేటువంటి ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మరి అనేక మార్పులు ఈరోజు కోల్ సెక్టార్లో తీసుకొస్తున్నాను. కోలు రైల్ ద్వారా, ట్రక్కుల ద్వారా సప్లై చేసినట్లయితే దాని కారణంగా అనేక రకాల పొల్యూషన్ కావచ్చు, ఇతరత్ర సమస్యలు వస్తాయి. సమయం ఎక్కువగా పడుతూ ఉంది, ఖర్చు బర్డెన్ కూడా పడుతుంది. అందుకే లాజిస్టిక్ సంబంధించి కోల్ సప్లైలో ఖర్చు తగ్గించేటువంటి ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా ఈరోజు అనేక రకాల ఎఫ్ఎంసి ప్రాజెక్ట్స్ అంటాం, ఆ రకంగా కూడా ఖర్చు తగ్గించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా రైల్వే నెట్వర్క్ పెంచే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడైతే మైన్స్ ఎక్కువగా ఉన్నాయో అక్కడ నూతన రైల్వే మార్గాల నిర్మాణం, ఒకవేళ రైల్వేకు ఆ శక్తి లేకపోతే మా కోల్ సెక్టార్ ద్వారానే మేము రైల్వే నెట్వర్క్ మేమే పెంచుకొని కోల్ను రైల్ ద్వారా
ప్రాపర్ టైంలో ప్రొడక్షన్ పెంచే విధంగా సప్లై చేసే విధంగా ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సంతోషం ఏంటంటే ఈరోజు ప్రైవేట్ సెక్టార్ పెద్ద ఎత్తున ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే టోటల్గా ప్రభుత్వ పిఎస్యూలే ఉన్నాయి. దాని ద్వారా కావలసినటువంటి ప్రొడక్షన్ భవిష్యత్తులో ఇంకా అవసరం ఉంటుంది కాబట్టి, మనకు రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కోల్ సెక్టారు కొన్ని రోజుల తర్వాత కోల్ యూసేజ్ తగ్గేటువంటి అవకాశం ఉంటుందేమో కొన్ని దేశాల ఆ రకంగా యూరోప్ కంట్రీస్ చర్చిస్తూ ఉన్నాయి. కాబట్టి ఉన్నంతలో మన రిజర్వ్స్ మనం పూర్తి స్థాయిలో దేశ ప్రజలకు, దేశ అభివృద్ధికి, దేశ అవసరాలకు, దేశంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం కోల్ను ఎంత వేగంగా ఉంటే అంత వేగంగా దేశ అవసరాలకు, దేశ వినియోగంకు ఉపయోగించాలనేటువంటి కాన్సెప్ట్తో కూడా భారత ప్రభుత్వం పనిచేస్తూ ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదే కాకుండా ఈరోజు ప్రైవేట్ సెక్టార్లో మేము గతంలో ఇంతకుముందు చెప్పాను, తెల్ల కాగితాల మీద స్లిప్ ఇస్తే దాని ద్వారా మరి అనేక మంది వ్యక్తులకు 124 మంది వ్యక్తులకు కోల్ బాక్స్ అలాట్మెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సుప్రీంకోర్టు సిఏజీ రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు జరిపి మరి ఆ రోజు వాటన్నిటిని రద్దు చేసింది. లాస్ట్ 12 ఇయర్స్గా క్రమ పద్ధతిలో మేము ఎక్స్ప్లోరేషన్ పెంచాము, ఆక్షన్స్లో రిఫార్మ్స్ తీసుకొచ్చాము. ఏ ఒక్కరికి కూడా నామినేటెడ్ బేసిస్లో, అలాట్మెంట్ బేసిస్లో కోల్ బ్లాక్స్ ఇవ్వకుండా పూర్తి ట్రాన్స్పరెన్సీతో, పారదర్శకతో కోల్ బ్లాక్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం మోడీ గారి నాయకత్వంలో జరిగింది. ఈరోజు అవినీతి అరికట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఇది. ప్రైవేట్ సెక్టార్లో కూడా పోటీతత్వం తీసుకొచ్చాం. అద్భుతంగా ఎవరైతే సమయానికి ముందు, ఎందుకంటే ఒక కోల్ బ్లాక్ సాక్ష్యం తర్వాత పూర్తి స్థాయిలో దాన్ని ఎక్స్ప్లోరేషన్ చేయాలి, మైనింగ్ ప్లాన్ తయారు చేయాలి, తర్వాత క్లియరెన్సెస్ తీసుకోవాలి, ఎన్వైరన్మెంటు, ఫారెస్టు, స్టేట్ గవర్నమెంట్స్, లోకల్ గ్రామ సభ ఇవన్నీ చేయాలి. ఆ తర్వాత మైనింగ్ ప్లాన్ అప్రూవల్ అయిన తర్వాత మైనింగ్ ప్రొడక్షన్ పెంచాలి. అది ఇట్ విల్ టేక్ 4 years 5 years అవుతుంది. ఒక్కసారి యాక్షన్ తర్వాత ప్రొడక్షన్ రావడం కోసం 4 to 5 years అవుతుంది. అంత కఠినమైనటువంటి చట్టాలు ఉన్నాయి భారతదేశంలో. గ్రామ సభ నుంచి మొదలు పెడితే ఎన్వైరన్మెంట్, ఢిల్లీలో ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ కూడా మేము తిరగాల్సి వస్తుంది మా సెక్టార్ ద్వారా. తిరిగి అవన్నీ క్లియరెన్స్ తీసుకున్న తర్వాతనే ప్రొడక్షన్ చేయాలి. అయినప్పటికీ మేము ప్రొడక్షన్ పెంచుతూ ఉన్నాం, కోల్ బ్లాక్స్ ఆక్షన్ పెంచుతూ ఉన్నాం, ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీ పెంచుతూ ఉన్నాం. ఎక్స్ప్లోరేషన్స్లో కూడా ఒక జిఎస్ఐ లాంటి ప్రభుత్వ ఏజెన్సీలే కాకుండా ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి ఈరోజు స్టార్టప్ కంపెనీలను, యంగ్ యువతను కూడా ఈరోజు ఎక్స్ప్లోరేషన్స్కు ఆహ్వానిస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ ఫైనాన్స్ సపోర్ట్ చేస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ ఈరోజు స్టార్టప్ కంపెనీల కింద ఎక్స్ప్లోరేషన్స్లో ఎక్స్పీరియన్స్ వచ్చే విధంగా దేశాన్ని ఆ రకంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. ఇది కోల్ సెక్టార్ సంబంధించి. కోల్ సెక్టార్లో ఇటీవల ఒక న్యూ రిఫార్మ్, నేను ఇంతకుముందు చెప్పినట్టు విద్యుత్తు, సిమెంటు, స్టీలు, ఫెర్టిలైజర్, స్పాంజ్ ఐరన్ లాంటి సెక్టార్ల కోల్ ఉపయోగించేవాళ్ళం. ఈరోజు దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి మరొక కొత్త సెక్టార్ను ఈరోజు జోడించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అదే కోల్ ద్వారా సింథటిక్ గ్యాస్, అంటే సిన్ గ్యాస్ ఉత్పత్తి చేసేటువంటి ప్రక్రియ. ఇది ఇటీవలనే భారత ప్రభుత్వము ఒక 46,000 కోట్ల రూపాయల ఇన్సెంటివ్ స్కీమ్ దీంట్లో తీసుకొచ్చాం మేము, మోడీ గారు ఆదేశాలతో, మోడీ గారి నాయకత్వంలో. ఎందుకంటే ఈరోజు ఇటీవల ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగినటువంటి సంఘటనలు కానీ, లేక ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇరాన్, అమెరికా మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధ విద్రిక్త వాతావరణంలో ఈరోజు దేశంలో, ప్రపంచంలో మరి ఒక ఆర్థికపరమైనటువంటి సంక్షోభము, అనేక రకాల మినరల్స్ కావచ్చు,
అనేక రకాల ఉత్పత్తులు దిగుమతి విషయంలో కూడా ఇప్పటి కూడా మనం ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. పెట్రోలియం ఉత్పత్తి కావచ్చు, ఫెర్టిలైజర్ ప్రధానంగా మనం ఉత్పత్తి ఎదుర్కొంటున్నాం. ఆ ఉత్పత్తి సమస్య అధిగమించాలి. ఈరోజు సప్లై చేయాలంటే చాలా కష్టమవుతా ఉంది. లక్షల కోట్ల రూపాయలు విదేశీ మారక ద్రవ్యం మనం చెల్లిస్తూ ఉన్నాం. మన దేశంలో పెట్రోలియం నిల్వలు తక్కువ, గ్యాస్ నిల్వలు తక్కువ, ఫెర్టిలైజర్కి సంబంధించినటువంటి మరి మినరల్స్ తక్కువ ఉంటాయి మన దగ్గర. ఇవన్నీ కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దీని నుంచి కూడా మనం బయటపడాలనేటువంటి ప్రధానమైనటువంటి దృక్పథంతో కోల్ గ్యాసిఫికేషన్ అనేటువంటి ఒక న్యూ కోల్ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి కోల్ను ఉపయోగించి ఒక న్యూ వింగ్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి టెక్నాలజీ పైన గత 2 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 2 రకాల గ్యాసిఫికేషన్లు ఉంటాయి. ఒకటి అండర్ గ్రౌండ్ గ్యాసిఫికేషన్, ఒకటి సర్ఫేస్ గ్యాసిఫికేషన్. అండర్ గ్రౌండ్ గ్యాసిఫికేషన్ రాహుల్, అండర్ గ్రౌండ్ గ్యాసిఫికేషన్ ఈరోజు కొద్దిగా మీరు వెనకకి వెళ్ళండి అమ్మా, కొద్దిగా వెనకకి వెళ్ళండి, పిరసోళ్ళని కూర్చొనియండి, మనోళ్ళు పైకి వెళ్ళండి. అండర్ గ్రౌండ్ గ్యాసిఫికేషన్ అంటే ఎక్కడైతే, ఎందుకంటే మన దగ్గర 40% కోల్ డీప్ సీటెడ్ కోల్ మన దేశంలో. అది అండర్ గ్రౌండ్ మైన్లో కూడా అండర్ గ్రౌండ్ మైనింగ్ చేయడం కూడా కొద్దిగా కష్టం అవుతుంది. మోర్ దెన్ 40% ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మరి 300 మీటర్స్ డెప్త్లో కోల్ ఉంటుంది. అది ఓపెన్ కాస్ట్లో చేయలేం, అండర్ గ్రౌండ్లో కూడా ఇబ్బంది. అందుకే ఈరోజు అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ కూడా మేము టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడ ఇంకా సక్సెస్ కాలేదు. దానిపైన కూడా చాలా పెద్ద ఎత్తున రీసెర్చ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే గ్యాసిఫికేషన్ సిన్గ్యాస్ ఉత్పత్తి చేస్తే మనకి ఈరోజు మిథనాల్ ఆ సిన్గ్యాస్ ద్వారా వస్తుంది, అమోనియా వస్తుంది, హైడ్రోజన్ ఆ యొక్క కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా ఉత్పత్తి అవుతుంది, ఫెర్టిలైజర్ కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా ఉత్పత్తి అవుతుంది, ఫీడ్ స్టాక్స్, కెమికల్స్, పెట్రోకెమికల్స్ ఇవన్నీ కూడా కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా బై ప్రొడక్ట్స్ వస్తాయి మనకు. ఇవన్నీ కూడా మనం ఇంపోర్ట్ డిపెండ్ భారతదేశం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా నేను చెప్పినటువంటి ఏవైతే ఉత్పత్తులు ఉన్నాయో అవన్నీ కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరము 3 లక్షల కోట్ల రూపాయలు విదేశీ మారక ద్రవ్యం మనం చెల్లిస్తూ ఉన్నాం. కాబట్టి విదేశీ మారక ద్రవ్యం తగ్గించాలి, రూపాయి విలువ పడిపోకుండా చూడాలి, రూపాయి విలువ పెరగాలి. ఫెర్టిలైజర్ కానీ పెట్రోల్ ఉత్పత్తులు కానీ వాడకం తగ్గించాలని ప్రధానమంత్రి గారు హైదరాబాద్లో జరిగినటువంటి సభలో చెప్పారు. ఎందుకు? ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంపోర్ట్ డిపెండెన్స్ మనం తగ్గించుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఆయన పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే కోల్ మినిస్ట్రీ కూడా ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపును స్పోర్టివ్గా తీసుకొని మేము గత 2 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా కోల్ సర్ఫేస్ గ్యాసిఫికేషన్ చాలా పెద్ద ఎత్తున భారతదేశంలో వెళ్తున్నాం. 46,000 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే కొన్ని బ్లాక్స్, కొన్ని కంపెనీలకు మేము ఆ రకంగా ముందుకెళ్ళాం. ఈ నెల 11వ తేదీన అనేకమైనటువంటి ప్రైవేట్ కంపెనీలను పిలిచి కోల్ గ్యాసిఫికేషన్ ఏంటి, ఏ రకంగా వాళ్ళు పెట్టుబడులు పెట్టాలా, వాళ్ళందరినీ ఇప్పటికే ఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టి పిలిచాము. ఒక మీటింగ్ హైదరాబాద్లో 11వ తేదీన, మరి ఈ నెల 11వ తేదీన హైదరాబాద్లో ఉంది. మరొక మీటింగ్ బాంబేలో ఉంది. దేశంలో ఎవరైతే పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళందరినీ దీనిలో ఆహ్వానిస్తున్నాం. భారత ప్రభుత్వం ఒకటే చేయలేదు, ఇది ప్రైవేట్ సెక్టార్ కూడా భాగస్వాములు కావాలి. కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి అవసరం. ఈ గ్యాసిఫికేషన్ సంబంధించి మేము ఇప్పుడు అనుకున్నటువంటి ప్రాజెక్టులో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో 4 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతా ఉన్నాం ప్రైవేట్ సెక్టార్ ద్వారా. సుమారు 1,00,000 మందికి ఉద్యోగాలు కల్పించబోతా ఉన్నాం. సుమారు 3 లక్షల కోట్ల రూపాయలకు పైగా విదేశీ మారక ద్రవ్యం సేవ్ చేయాలనేటువంటి కాన్సెప్ట్తో ముందుకెళ్తా ఉన్నాం. కోల్ గ్యాసిఫికేషన్ ఇది మాకు చాలా ఇంపార్టెంట్ సెక్టార్ కాబోతుంది. ఇది ఒక ఇండస్ట్రియల్ వాల్యూ చైన్, న్యూ ఇండస్ట్రియల్ వాల్యూ చైన్ ఈ యొక్క కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా ఇండియాలో నిర్మించబోతా ఉన్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా
నేను మనవి చేస్తున్నాను. అందుకే ప్రధానమంత్రి గారు మరి 46,000 కోట్ల రూపాయల ఇన్సెంటివ్ స్కీమ్ దీనికోసం తెచ్చాం. ఇది క్యాబినెట్ అప్రూవల్ అయిపోయింది. ఈ యొక్క రోడ్ షోస్ తర్వాత దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఇప్పటికే పూర్తి చేశాం. ప్రైవేట్ సెక్టార్ వచ్చినటువంటి వాళ్ళని మెరిట్ ఆధారంగా ట్రాన్స్పరెన్సీతో పారదర్శకతో కంపెనీలను అలాట్మెంట్ గుర్తించి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కోల్ సప్లై చేస్తాం. ఇది మైనింగ్కు ఈ యొక్క కోల్ గ్యాసిఫికేషన్ సంబంధం లేదు. ఇప్పటికే అవుతున్నటువంటి కోల్ను మేము 30 years వాళ్ళ కోల్ సప్లై చేసే విధంగా మేము కోల్కి సంబంధించి సప్లై చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో ఎనర్జీ ప్రొడక్షన్, ఇంతకుముందు చెప్పినట్టు ఫెర్టిలైజర్, కెమికల్, పెట్రోకెమికల్స్, హైడ్రోజన్, స్టీల్, ట్రాన్స్పోర్ట్ ఫ్యూయల్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, ఇవన్నీ కూడా ఈరోజు మనము స్పేస్ టెక్నాలజీలో అనేక రకాలుగా ఇది ఉపయోగపడుతుంది. ఈరోజు దానికోసం కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం అనే విషయాన్ని మనం చేస్తున్నాను. అదేవిధంగా కోల్కి సంబంధించి ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కోలు తీయడమే తప్ప కోల్ తీసిన తర్వాత ఆ మైన్స్ని వదిలేస్తాము. మీరు సింగరేణిలో కూడా చూస్తుంటారు. ఆ యొక్క ఆఫ్టర్ మైనింగ్ తర్వాత, ఎందుకంటే ఎన్వైర్న్మెంట్ దృష్టిలో పెట్టుకొని, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రజల ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే మనం చాలా ప్రాంతాల్లో రైతుల భూములు తీసుకుంటాం. కొన్ని ప్రాంతాల్లో కొన్ని గ్రామాలు కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి స్కీమ్ పెట్టి గ్రామాలు కూడా పక్కకు జరపాల్సి వస్తుంది. ఆ తర్వాత కోల్ తీసుకున్న తర్వాత వదిలేస్తాం. ఆ రకంగా ఈరోజు లెక్కిస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత 147 కోల్ బ్లాక్స్ ఆ రకంగా ఈరోజు మా ఐడెంటిఫై వచ్చింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు స్పష్టంగా ఆదేశించారు. లాస్ట్ ఇయర్ నేను మంత్రిత్వ శాఖ చేపట్టిన తర్వాత వారి దృష్టికి తీసుకెళ్ళాను. ఈ రకంగా మనం కోల్ తీసుకున్న తర్వాత ఆ కోల్ బ్లాక్స్ మళ్ళీ ట్రీ ప్లాంటేషన్ కానీ, గ్రీనరీ డెవలప్మెంట్ కానీ, వాటర్ బాడీస్ కానీ, ఫిషరీస్ సంబంధించినటువంటి యాక్టివిటీ కానీ, టూరిజం యాక్టివిటీ కానీ, ఆ ల్యాండ్ను మళ్ళీ ఉపయోగించే యాక్టివిటీ కానీ, లేక సోలార్ ప్రాజెక్టులు పెట్టేటువంటి యాక్టివిటీ కానీ ఆ ల్యాండ్ని అంతా ఉపయోగించాలనే దృక్పథంతో ఈరోజు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సమాంతరంగా 143 నుంచి 147 కోల్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో, కోల్ మైనింగ్ ఉన్నాయో, వాటన్నిటి కూడా సైంటిఫిక్ మెజర్లో కోల్ మైన్ క్లోజర్ యాక్టివిటీ చేస్తూ ఉన్నాం. మైన్ క్లోజర్ యాక్టివిటీ అంటారు. సైంటిఫిక్ మెథడ్లో ఇది వచ్చేటువంటి 2028 లోపల ఈ 143, 147 కోల్ బ్లాక్స్ సైంటిఫిక్ మెథడ్లో క్లోజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఆల్రెడీ దానికి సంబంధించి అనేక ఎన్జిఓలను, ఏ గ్రామాల్లో ఉన్నారు, గ్రామ పంచాయతీ సర్పంచ్, లోకల్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, మున్సిపాలిటీ ఉంటే, గ్రామం ఉంటే, లోకల్ కలెక్టర్, ఈ రకంగా అందరితోటి కలిపి ఇది ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు కోల్ బ్లాక్ డీకోల్ అయినటువంటి అన్ని మైన్స్ను సైంటిఫిక్ మెజర్లో క్లోజ్ చేసి ఫారెస్ట్ గ్రీనరీ పెంచేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. మన దగ్గర ఉన్నటువంటి మరి రామచంద్ర మిషన్ కావచ్చు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, ఆ రకంగా అనేక రకాల సంస్థలు ఇన్వాల్వ్ చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీలు వేసాం. మన ఖమ్మంలో కానీ, కొత్తగూడెంలో కానీ, భద్రాచలంలో కానీ ఇక్కడ కూడా కమిటీలు వేసాం. ఆ రకంగా దేశవ్యాప్తంగా 600 జిల్లాలలో కమిటీలు వేసి 600 జిల్లాలలో ఉన్నటువంటి 143 కోల్ బ్లాక్స్, అంటే ఒక కోల్ బ్లాకు కొన్ని 2-3 జిల్లాలకు కూడా వస్తుంది. కాబట్టి ఆ రకంగా అన్ని కోల్ బ్లాక్స్ను క్లోజ్ చేసే విధంగా, గ్రీనరీ ఎన్వైరన్మెంట్ పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా, ప్రపంచానికి ఆదర్శంగా ఉండే విధంగా కొన్ని సంస్థలు, కొన్ని దేశాలు ఎక్కువగా ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. వాళ్ళు భారతదేశంలో ఎన్వైరన్మెంట్ గురించి పట్టించుకోరు. కాబట్టి వాళ్ళందరి నోరు ముయించే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో కోల్ సెక్టార్లో మరొక అతిపెద్ద కన్స్ట్రక్టివ్ రిఫార్మ్ ఇది కూడా వచ్చే 2028 లోపల నేను ఈరోజు మీ ద్వారా దేశ ప్రజలకు హామీ ఇస్తున్నాను, ఎన్వైరన్మెంటిస్టులకు హామీ ఇస్తున్నాను. అన్ని కోల్ బ్లాక్స్ కూడా క్లోజ్ చేస్తాం, గ్రీనరీ డెవలప్మెంట్ చేస్తాము.
దానికి సంబంధించినటువంటి కార్యాచరణ దాంట్లో సాదాసీదాగా వదలలేదు. నేను కూడా ఒక బ్లాక్ సూపర్వైజ్ చేయడం కోసం నిర్ణయం తీసుకున్నాను. వెస్టర్న్ కోల్ బ్లాక్లో ఒక బ్లాక్ తీసుకున్నాను. మా సెక్రటరీ ఒక బ్లాకు, మా కంపెనీల డైరెక్టర్స్ కూడా ఇవంతా ఒక నోడల్ ఆఫీసరు ప్రతి కోల్ బ్లాక్ బైండ్ క్లోజర్లో ఉంటాడు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అడ్వైజర్ కమిటీ ఉంటుంది. ఆ అడ్వైజర్ కమిటీలో గ్రామ సర్పంచ్ నుంచి మొదలు పెడితే ఆ లోకల్ ఉన్నటువంటి ఎన్జిఓస్ కూడా ఉంటారు. మా కోల్ మినిస్ట్రీ ద్వారా నోడల్ మినిస్ట్రీ ఉంటారు. వాళ్ళ పైన మేము అప్పుడప్పుడు పోయి చూడడం కోసము నేను ఒక కోల్ బ్లాక్ తీసుకుని ఆల్రెడీ ఒక కోల్ బ్లాక్ విజిట్ చేసిన వెస్టర్న్. అది ఎండింగ్ పూర్తయ్యేంత వరకు కూడా నా బాధ్యత అది. నేను ఆ జిల్లా కలెక్టర్ తోటి, మా నోడల్ ఆఫీసర్ తోటి, ఆ యొక్క అడ్వైజరీ కమిటీ తోటి కూడా అంతా ఆ రకంగా ఒక సిస్టమ్ ఎవాల్యుయేషన్. ఈరోజు ప్రపంచంలో కోల్ బ్లాక్స్ క్లోజర్లో గిన్నీస్ రికార్డ్ రావాలని నా ఆకాంక్ష. సైమల్టేనియస్గా ఇన్ని ఏకకాలంలో ఇంతవరకు ప్రపంచంలో ఏ దేశంలో చేయలేదు. కాబట్టి ఆ రకంగా చేయబోతున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ, మరి చివరగా ఈరోజు మనకు మైనింగ్ సెక్టార్ కూడా తెలుసు. మైనింగ్ సెక్టార్ ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వమే కొన్ని అలాట్మెంట్ చేస్తారు, కొన్ని కేంద్ర ప్రభుత్వం చట్టం ప్రకారం ఆక్షన్ చేస్తారు, కొన్ని మేజర్ కొన్ని మేము కూడా చేస్తాము. దాంట్లో దృష్టి పెట్టుకొని ఈరోజు అనేక రకాల కార్యక్రమాలు భారత ప్రభుత్వం తరఫున చట్టాలు మార్పులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు గత 10 సంవత్సరాలుగా తీసుకున్నటువంటి నిర్ణయం